శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూలై 1 కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారు సామాజిక కార్యక్రమాలలో చొరవ చూపుతారు. సమాచార మార్పిడి మరియు సంభాషణలు పెరుగుతాయి. మీరు వివిధ కార్యక్రమాలలో వేగాన్ని పెంచుతారు. చర్చలు మరియు సంభాషణలలో విజయం సాధించబడుతుంది. సామరస్యం మరియు ఏకాభిప్రాయం కొనసాగించండి. మీ పని శైలి ప్రభావవంతంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ముఖ్యమైన పనులలో పాలు పంచుకోవచ్చు. దానధర్మాలు మరియు నీతిని పెంచుకోండి. సంస్కృతి మరియు నాగరికతను పెంపొందించుకోండి. మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. సోదరభావం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. సహకారం వేగం పుంజుకుంటుంది. లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ప్రయాణ అవకాశాలు బలపడతాయి. ఈరోజు కుంభరాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టే ఆర్థిక వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రభావవంతమైన పనిశైలి మరియు అద్భుతమైన వాక్చాతుర్యం మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీరు ఇతరులతో జరిపే చర్చలు మరియు సంభాషణలు సఫలీకృతమవ్వడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు మీకు అందుబాటులోకి వస్తాయి. పెట్టుబడుల విషయంలో ఇది మంచి సమయం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు. మీ సామాజిక పరిచయాలు మరియు విస్తరిస్తున్న నెట్వర్క్ ద్వారా కూడా ఆర్థిక లబ్ధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా ఆర్థిక భాగస్వామ్యాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు విజయం వరిస్తుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుని పొదుపుపై దృష్టి సారించడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేసుకోగలుగుతారు. మొత్తం మీద ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా ఆశాజనకంగా మరియు లాభదాయకంగా ఉండబోతోంది. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం ఉత్సాహంగా చురుకుగా ఉంటుంది. మీరు వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనటం వల్ల శారీరకంగా మరియు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది మీ రోజువారీ పనులను సులభంగా పూర్తి చేయటానికి సహాయపడుతుంది. సామాజికంగా చురుకుగా ఉండటం మరియు ఇతరులతో సామరస్యంగా మెలగటం మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది. అయితే పెరిగిన కార్యకలాపాలు మరియు సంభావ్య ప్రయాణాల కారణంగా కొద్దిపాటి అలసట ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీ శక్తిస్థాయిలను కాపాడుకోవటానికి సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీళ్లు త్రాగటం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తమ ఆరోగ్యం పట్ల కొంచెం అదనపు శ్రద్ధ వహించాలి మరియు వైద్యుల సూచనలను తప్పక పాటించాలి. యోగా లేదా ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతతను పొందవచ్చు. కుంభరాశి ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరంగా ఒక అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీ పనిశైలి చాలా ప్రభావవంతంగా ఉండటం వల్ల మీ ఉన్నతాధికారులు మరియు సహకోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. మీరు పనిచేసే చోట మీ మాటతీరు, మీ ఆలోచనలు అందర్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన ప్రాజెక్టులలో లేదా కీలకమైన పనులలో మిమ్మల్ని భాగస్వాములను చేసే అవకాశం ఉంది. ఇది మీ కెరియర్ పురోగతికి ఎంతగానో దోహదపడుతుంది. సహకోద్యోగులతో మీ సహకారం మరియు సమన్వయం పెరుగుతాయి. దీనివల్ల బృందంతో కలిసి చేసే పనులలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మీ లక్ష్యాలపై స్పష్టమైన దృష్టిని కలిగి ఉండటం మరియు దానికోసం కృషి చేయడం మీకు విజయాన్ని అందిస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు సమావేశాలలో, ప్రెజెంటేషన్లలో మీకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభించడమే కాకుండా పదోన్నతి లేదా జీతభత్యాల పెంపుగాంటి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. పని మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుంభరాశి వ్యాపారస్తులకు మరియు పారిశ్రామికవేత్తలకు ఈరోజు లాభాల బాటపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మీ నెట్వర్క్ విస్తరించడం వల్ల మీకు కొత్త వ్యాపారావకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మీ చర్చలు మరియు సంభాషణలలో విజయం సాధించడం వల్ల క్లిష్టమైన ఒప్పందాలను కూడా సులభంగా కుదుర్చుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్నవారికి భాగస్వాములతో సత్సంబంధాలు మెరుగుపడతాయి మరియు కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలు వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తాయి. దానధర్మాలు చేయడం లేదా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనటం మీ వ్యాపారానికి మంచి పేరు ప్రఖ్యాతులను తెరబిస్తుంది. మీ ఉత్పత్తులను లేదా సేవలను మార్కెట్ చేయడానికి మీ అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించుకోండి. కొత్త వ్యూహాలను అమలు చేయడానికి మరియు మార్కెట్లో మీ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇది అనువైన రోజు. కుంభరాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ ఏకాగ్రత మరియు గ్రహణశక్తి మెరుగుపడతాయి. దీనివల్ల కష్టమైన విషయాలను కూడా
సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీ లక్ష్యాలపై దృష్టి సారించడం వల్ల మీ చదువులో మంచి పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా బృంద అధ్యయనాలు అంటే గ్రూప్ స్టడీస్ మరియు స్నేహితులతో జరిపే చర్చలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా మీ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను ఆశించవచ్చు. మీ వాక్చాతుర్యం మరియు స్పష్టమైన ఆలోచనా విధానం మీకు ఇంటర్వ్యూలలో, వైవాలలో మరియు సెమినార్లలో విజయాన్ని అందిస్తాయి. కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం. మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల నుండి సలహాలు తీసుకోవడం ద్వారా మీ విద్యాపరమైన లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. ఈరోజు మొత్తం మీద కుంభరాశివారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. మీరు సామాజికంగా మరియు వృత్తిపరంగా చాలా చురుకుగా ఉంటారు కాబట్టి మీ శక్తికి మించి ఎక్కువ పనులను నెత్తిన వేసుకోకండి. ఇది అధిక శ్రమకు, ఒత్తిడికి దారితీయవచ్చు. ప్రయాణ అవకాశాలు ఉన్నదున్నా ప్రయాణం సమయంలో మీ వస్తువుల పట్ల మరియు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు చర్చలలో విజయం సాధిస్తారన్న నమ్మకంతో ఎదుటివారి అభిప్రాయాలను విస్మరించవద్దు. సామరస్యాన్ని కాపాడుకోవడానికి అందరి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ముఖ్యం. ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటువద్దు. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కొందరు ఉండవచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాలను అందరితో పంచుకోకపోవడం మంచిది. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా ఆనందదాయకంగా మరియు సామరస్యభరితంగా ఉంటాయి. ముఖ్యంగా తోబుట్టువులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. వారితో కలిసి సమయం గడపటం లేదా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించటం మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. కుటుంబంలో సోదరభావం మరియు సహకారం పెరుగుతాయి. మీరు తీసుకునే సామాజిక కార్యక్రమాలు మరియు దానధర్మాల వల్ల కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాటిని ఈరోజు సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోగలుగుతారు. మీ మంచి మాటతీరుతో అందర్నీ కలుపుకుపోతారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందర్నీ సంప్రదించడం ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించగలుగుతారు. పెద్దల ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కుంభరాశివారికి ఈరోజు తమ జీవితస్వామితో సంబంధం చాలా మధురంగా మరియు అవగాహనతో కూడి ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మరియు సంభాషణలు పెరగడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి లేదా ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించుకోవడానికి ఇది సరియైన సమయం. మీ భాగస్వామి మీ ఆలోచనలకు, మీ మాటలకు విలువ ఇస్తారు మరియు మీకు పూర్తి మద్దతుగా నిలుస్తారు. మీ ఇద్దరి మధ్య ఉన్న సామరస్యం కారణంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా మరియు ఆనందంగా ఉంటుంది. గతానుభవాల నుండి వచ్చిన ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే వాటిని ఈరోజు సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోగలుగుతారు. మీ భాగస్వామికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారిని బయటకు తీసుకువెళ్లటం చేయడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచండి. దీనివల్ల మీ సంబంధంలో కొత్త ఉత్సాహం నింపుతుంది. ఇద్దరూ కలిసి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనటం కూడా ఆనందాన్నిస్తుంది. కుంభరాశివారి ప్రేమ జీవితం ఈరోజు చాలా ఉత్సాహవంతంగా మరియు రొమాంటిక్గా ఉండబోతుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో అద్భుతమైన సమయం గడుపుతారు. మీ ఇద్దరి మధ్య సంభాషణలు పెరిగి ఒకరినొకరు మరింత లోతుగా అర్థం చేసుకుంటారు. కలిసి బయటకు వెళ్లటం, విందు వినోదాలలో పాల్గొనటం మీ సంబంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు వాక్చాతుర్యం మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పెళ్లికాని యువతీ యువకులకు ఈరోజు ఒక శుభదినం. మీ సామాజిక పరిధి విస్తరించడం వల్ల మీకు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పాల్గొనే సామాజిక కార్యక్రమాలలో లేదా స్నేహితుల ద్వారా మీకు నచ్చిన వ్యక్తి తరసపడవచ్చు. మీలోని ఆత్మవిశ్వాసం మరియు చొరవ చూపే గుణం ప్రేమను ఆకర్షించడంలో మీకు సహాయపడతాయి. మీ భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి, ఎందుకంటే ఈరోజు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.